గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 46th డైలీ మనీ షో. ఈరోజు మన డైలీ మనీ షోలో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా క్యాంప్ స్టాక్ లాస్ట్ 5 days నుంచి కంటిన్యూస్గా పెరుగుతుండేసరికి మన సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు క్యాంప్స్ ఎందుకు పెరుగుతుందని. ఇట్ ఈస్ సింపుల్ గైస్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ యొక్క ఈఎం పెరుగుతున్నది అనుకోండి, దట్ ఈస్ పాజిటివ్ ఫర్ క్యాంప్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తున్నట్టయితే క్యాంప్స్ ఐపీఓ వీడియో మనం చేసాం కదా మన ఛానల్లోని. అప్పుడు యాక్చువల్లీ మార్కెట్ మొత్తం ఈ ఐపీఓ మీద అగేన్స్ట్గా ఉన్నది అన్నమాట. లిస్టింగ్ గెయిన్స్ రావు, అవి రావు, ఇవి రావు అని. బట్ కానీ నేను ఐపీఓ స్టార్టింగ్లోనే చెప్పాను నేను చాలా పాజిటివ్గా ఉన్నాను ఈ కంపెనీ గురించి అని. ఎందుకంటే బికాస్ ఈ కంపెనీకి కొన్ని యాక్చువల్లీ సుపీరియర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, మోనోపోలిస్టిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. అండ్ యాక్చువల్లీ ఆర్టీఎస్ ఏవైతే ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోని రెండు కంపెనీలు మేజర్గా ఉన్నాయి. ఆ రెండు కంపెనీలో మెజారిటీ మార్కెట్ షేర్ వీళ్ళ దగ్గర ఉంది. సో ఈక్విటీ ఈఎం పెరిగినట్టయితే వీళ్ళకి వచ్చే రెవెన్యూ షేర్ కూడా పెరుగుతుంది అన్నమాట. ఎందుకంటే బికాస్ ఈక్విటీ ఈఎం మీద వీళ్ళు చార్జ్ చేసే ఛార్జెస్ డెట్ ఈఎం, లిక్విడ్ ఈఎం కన్నా ఎక్కువగా ఉంటాయి. సో మనం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఈఎం చూసినట్టయితే గత కొన్నాళ్ళకి ఈక్విటీ ఈఎంలో డ్రాప్ అయి కనబడుతుంది, నెగిటివ్ నెంబర్సే రిపోర్ట్ అవుతున్నాయి. బట్ కానీ మార్చ్ మంత్లోని ఈక్విటీ ఈఎంలో పాజిటివ్ నెంబర్ రిపోర్ట్ అయింది కదా. సో ఎప్పుడైనా ఈక్విటీ ఈఎం పెరిగిందంటే మాత్రం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అది క్యాంప్స్కి పాజిటివ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మీకు ఒకవేళ ఈ క్యాంప్స్ బిజినెస్ మోడల్ని మర్చిపోయినట్టయితే మీకు ఈ వీడియోని, ఈ ఐపీఓ వీడియో ఏదైతే మనం చేసామో డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఐపీఓ వీడియోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను, మీరు ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే డిటిహెచ్ సర్వీసెస్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే జీటీపీఎల్ హ్యాత్వే లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళు Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. యాక్చువల్లీ వీళ్ళు చాలా మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. ఓవరాల్గా చూసినట్టయితే వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 15.13% పెరిగాయి. బట్ కానీ వీళ్ళ పీబీటీ నెంబర్ కానీ ప్యాట్ నెంబర్లో కానీ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ చూపించారు. పీబీటీ నెంబర్ చూసినట్టయితే యాక్చువల్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో ఇది లాస్ మేకింగ్ కంపెనీ అన్నమాట. 18.4 crores లాస్ డిక్లేర్ చేశారు. బట్ కానీ ఈ Q4లోని 85.6 crores పీబీటీ, పాజిటివ్ పీబీటీ డెలివర్ చేశారు. అంటే వీళ్ళ పీబీటీ నెంబర్ 121% గ్రో అయింది. అదే ప్యాట్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో లాస్ మేకింగ్ కంపెనీ, బట్ ఈ Q4లోని వీళ్ళు 61.6 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ని డిక్లేర్ చేశారు. అంటే ప్యాట్లోని 131.49% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు ఏవైతే సెగ్మెంట్లో బిజినెస్ చేస్తారో సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ గ్రోత్ అండ్ అలాగే పీబీటీ గ్రోత్ మనం చూసినట్టయితే రెవెన్యూ గ్రోత్ గురించి మాట్లాడుకోవాలంటే కేబుల్ టీవీ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ కేబుల్ టీవీ సెగ్మెంట్లోని వీళ్ళు 13.14% రెవెన్యూ గ్రోత్ డెలివర్ చేశారు. అదే ఇంటర్నెట్ సర్వీసెస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇంటర్నెట్ సర్వీసెస్ సెగ్మెంట్లోని వీళ్ళు 43.33% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఈపీసీ ప్రాజెక్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈపీసీ ప్రాజెక్ట్ సెగ్మెంట్లోని 8.18% గ్రోత్ డెలివర్ చేశారు. అదే పీబీటీ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే ఈ సెగ్మెంట్ వైజ్ కేబుల్ టీవీ సెగ్మెంట్లోని వీళ్ళు 158.53% పీబీటీ నెంబర్లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే ఇంటర్నెట్ సెగ్మెంట్లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు పీబీటీ నెంబర్లోని. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు 3.6 crores ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ జనరేట్ చేసినట్టయితే ఈ Q4లోనే అది 11.8 crores గ్రో అయింది. అంటే వీళ్ళ పీబీటీ నెంబర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 69% పెరిగింది. అండ్ వీళ్ళ థర్డ్ సెగ్మెంట్ అయిన ఈపీసీ ప్రాజెక్ట్ సెగ్మెంట్లోని పీబీటీ నెంబర్ చూసినట్టయితే 19.21% గ్రో అయింది. ఓవరాల్గా ఈ కంపెనీ Q4లోని చాలా మంచి నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈరోజు స్టాక్ కూడా బాగా పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే క్వాల్కమ్ కంపెనీ ఉన్నది కదా, వరల్డ్లోనే టెక్నాలజీ కంపెనీలోనే ఉన్నది లార్జెస్ట్ కంపెనీ. ఈ క్వాల్కమ్ తన సబ్సిడరీ కంపెనీ అయిన క్వాల్కమ్ వెంచర్స్, ఈ క్వాల్కమ్ వెంచర్స్ ఏం చేస్తుందంటే చిప్స్ తయారు చేస్తుంది అనమాట. క్వాల్కమ్ ఒక్క సెగ్మెంట్లోని వీళ్ళు చిప్స్ తయారు చేస్తుంటారు. ఈ క్వాల్కమ్ వెంచర్స్ ద్వారా హెడ్ ఫోన్స్ ఇవన్నీ తయారు చేసే కంపెనీ, మన ఇండియన్ కంపెనీది బోట్ అనే కంపెనీ ఉన్నది కదా, ఈ బోట్ కంపెనీలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్పి ఒక అప్డేట్ వచ్చిందన్నమాట. నవ్వు ఈ బోట్ ఏం చెప్తుందంటే తొందరలోనే వీళ్ళు ఆడియో డివైసెస్ని కానీ లేకపోతే లైఫ్ స్టైల్ రిలేటెడ్ డివైసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కొత్త ప్రోడక్ట్లను లాంచ్ చేస్తాం. అండ్ ఈ లాంచ్ ఇండియాలో మాత్రమే కాకుండా గ్లోబలీ అక్రాస్ జియోగ్రఫీస్ లాంచ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే యాక్చువల్లీ మన ఇండియన్ కంపెనీ బయటికి వెళ్ళి సేల్ చేద్దామని చెప్పి ఆలోచిస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా చాలా పాజిటివ్ స్టెప్. ఎందుకంటే బికాస్ యాక్చువల్లీ ఇప్పటివరకు మనకి వేరియస్ అదర్ కంట్రీస్ నుంచి ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ మన కంట్రీలోకి రావడం అనేది చూస్తున్నాం. సో ఈ పిఎల్ఏ స్కీమ్ ఇవన్నీ బాగా బెనిఫిట్ ఇవ్వడం వల్ల యాక్చువల్లీ మన ఇండియన్ కంపెనీస్ బయటికి వెళ్ళి సేల్ చేయడానికి ఆలోచిస్తున్నాయి. అండ్ క్వాల్కమ్ లాంటి కంపెనీ ఇన్వెస్ట్ చేసిందంటే మాత్రం డెఫినెట్లీ అది మనం చాలా చాలా పాజిటివ్గా తీసుకోవాలి. అండ్ యాక్చువల్లీ ఈ బోట్లోకి ఇన్వెస్ట్మెంట్ రావడం ఒక విధంగా డిక్సన్ టెక్నాలజీస్ కూడా పాజిటివే. ఎందుకంటే మీకు గుర్తున్నట్టయితే డిక్సన్ టెక్నాలజీస్ ఒక ఫండమెంటల్ అనాలిసిస్ వీడియో మన ఛానల్లో చేశాం కదా, ఫుల్ ఫ్లెజ్డ్ అనాలిసిస్ వీడియో మీరు చూడనట్టయితే ఎండ్ కార్డ్లో ఉంచుతాను. అందులో నేను చెప్పాను అనమాట, డిక్సన్ బోట్కి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్, బోట్కి కొన్ని ప్రొడక్ట్స్ని డిక్సన్ తయారు చేస్తుంది అనమాట. సో డిక్సన్లోకి డబ్బులు వచ్చి డిక్సన్ వేరియస్ అదర్ కంట్రీల్లో కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేసి సేల్ చేసినట్టయితే డెఫినెట్లీ డిక్సన్ వీళ్ళకి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కొన్ని ప్రొడక్ట్స్కి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వీళ్ళకి కూడా సేల్స్ పెరుగుతాయి కదా. సో ఇది పాజిటివ్గా డిక్సన్ కూడా ప్లే అయింది. అండ్ అలాగే డిక్సన్ రిలేటెడ్గా ఇంకొక పాజిటివ్ అప్డేట్ కూడా ఉన్నది. నోయిడా అథారిటీస్ యాక్చువల్లీ 13 కంపెనీలకి వీళ్ళు ల్యాండ్ అలోకేట్ చేశారు. అందులో డిక్సన్ కూడా వన్ ఆఫ్ ది బెనిఫిషరీ అనమాట. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళ బిజినెస్ నెంబర్స్ అని రిలీజ్ చేసింది. మార్చ్ మంత్లో చూసి
చూసినట్టయితే వీళ్ళు హైయెస్ట్ ఎవర్ క్లయింట్ ఎక్విజిషన్ చేశామని చెప్పి చెప్తున్నారు. మార్చి మంత్లో వీళ్ళు 3,79,233 క్లయింట్స్ని ఎక్వైర్ చేశామని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈ Q4లోని వీళ్ళు ఏకంగా 9.6 lakh క్లయింట్స్ని ఎక్వైర్ చేశామని చెప్పి చెప్తున్నారు. అంటే వీళ్ళు యాక్చువల్లీ ఎప్పుడైతే ఫుల్ ఫ్లెజ్ డిజిటల్ కంపెనీ అయ్యారో Q1లో అయ్యారు. ఈ Q1లోనే యాక్చువల్ ఫుల్ ఫ్లెజ్ డిజిటల్ కంపెనీ అయినప్పుడు ఏదైతే నెంబర్ డెలివర్ చేశారో దానికి ఇది 14.1 times ఎక్కువ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా వీళ్ళ క్లయింట్ బేస్ 41 lakhsకి రీచ్ అయిందని చెప్పి చెప్తున్నారు. అండ్ తొందరలోనే బోర్డు మీట్ అవుతున్నారన్నమాట. ఈ బోర్డులోని ఇంటర్మ్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేయనున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ యాక్చువల్లీ ఈ బిజినెస్ నెంబర్స్ ఎంత బాగా వస్తాయని ఎక్స్పెక్టేషన్స్తో అనుకుంటా స్టాక్ యాక్చువల్లీ కంటిన్యూస్గా పెరుగుతుంది. ఈరోజు బాగా పెరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్లో కూడా బాగా పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తున్నట్టయితే నెస్లే ఒక యాన్యువల్ రిపోర్ట్లోని మేనేజ్మెంట్ చాలా మంచి పాజిటివ్ కామెంటరీ ఇచ్చింది. ఈ హైలైట్స్ చూసినట్టయితే వీళ్ళు ఫైనాన్షియల్ 20లోని ప్రీమియమైజేషన్ అండ్ అలాగే ప్రైస్ హైక్ ఏదైతే చేశారో ఈ రెండింటి వల్ల వీళ్ళు టాప్ లైన్లో మంచి గ్రోత్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు న్యూ ఏజ్ టెక్నాలజీ, న్యూ ఏజ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేసామో దానివల్ల రాబస్ట్ గ్రోత్ వస్తుందని చెప్పి చెప్తున్నారు. అండ్ యాక్చువల్లీ ఈ కోవిడ్ వల్ల రా మెటీరియల్ ప్రైసెస్ పెరిగిపోయినా కూడా వీళ్ళ మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈ కామర్స్ సెగ్మెంట్ ద్వారా ఓవరాల్ కంపెనీ రెవెన్యూస్లోని 2016లో 0.6% కంట్రిబ్యూషన్ వస్తున్నట్టయితే 2020లో అది 3.7% గ్రో అయిందని చెప్పి చెప్తున్నారు. అండ్ వీళ్ళ మేజర్ బ్రాండ్స్ అయిన నెస్కేఫే, కిట్ క్యాట్, మ్యాగీ అండ్ మసాలా మ్యాజిక్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రాండ్స్ అన్ని చాలా మంచి అవుట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశాయని చెప్పి వీళ్ళు మేనేజ్మెంట్ కామెంట్ ఇచ్చేసరికి ఈరోజు స్టాక్ బాగా పాజిటివ్గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే రీసెంట్గా వచ్చిన ఐపీఓ మ్యాక్రోటెక్ డెవలపర్స్ అదే లోదా ఐపీఓ వచ్చింది కదా. ఈ ఐపీఓ యాక్చువల్ 22nd రోజు లిస్ట్ అవ్వాలి. బట్ కానీ వీళ్ళు ముందుగానే 19th రోజే లిస్ట్ చేస్తామని చెప్పి ఒక అప్డేట్ వచ్చిందన్నమాట. సో ఒకవేళ మీరు ఐపీఓకి అప్లై చేసినట్టయితే 19th రోజు ఈ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వచ్చు, గుర్తుంచుకోండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ మధ్యకాలంలో మార్కెట్ ఎక్స్పర్ట్స్ అందరూ కమోడిటీస్ మీద చాలా పాజిటివ్గా ఉన్నారు. కమోడిటీ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి. అండ్ అలాగే కమోడిటీ స్టాక్స్ మీద కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు కదా. నవ్వు ఈ కమోడిటీలోని గ్రోత్ వచ్చినట్టయితే ఒక కంపెనీకి చాలా మంచిదన్నమాట. ఆ కంపెనీ పేరు MCX, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. ఈ MCXలో ఏం జరుగుతుందంటే కమోడిటీస్ ట్రేడ్ అవుతాయి అన్నమాట. అంటే స్టాక్స్ ఎలా BSE NSEలో ట్రేడ్ అవుతాయో కమోడిటీస్ MCXలో ట్రేడ్ అవుతాయి అన్నమాట. నవ్వు కమోడిటీస్ యొక్క డిమాండ్ బాగా పెరిగింది. అండ్ ఇలా ట్రేడ్ ఎక్కువ జరిగినట్టయితే ఈ ఎక్స్చేంజ్కి ప్రాఫిటబుల్ కదా. ఎందుకంటే బికాస్ దీంట్లో ట్రేడ్స్ ఎక్కువైతే వీళ్ళకి వచ్చే రెవెన్యూ కూడా బాగా పెరుగుతుంది కదా. నవ్వు ఈ MCXలోని రాకేష్ జుంజున్వాలా గారు ఫేమస్ ఇన్వెస్టర్, ఆయన ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు కొంచెం పర్సెంటేజ్. డిసెంబర్ క్వార్టర్ నాటికి 3.92% హోల్డ్ చేస్తున్నారు. ఈ క్వార్టర్కి ఆయన స్టేక్ ఏదైతే ఉంటుందో ఈ కంపెనీలోని అది ఇంకో 1% దగ్గర 4.9%కి ఇంక్రీజ్ చేసుకున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మారుతి నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు కొన్ని స్పెసిఫిక్ మోడల్ కార్స్ ఏవైతే ఉంటే వాటిలో ఒక ప్రైస్ని హైక్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే బేసికల్ రా మెటీరియల్ ఒక కాస్ట్ బాగా పెరిగిపోయింది. అందుకని మేము ప్రైస్లు పెంచుతున్నాం. ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద 1.6% పెంచుతున్నాం అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఆల్వేస్ ప్రైస్ హైక్స్ ఏవైతే ఉంటాయో అవి కంపెనీకి పాజిటివ్గానే మనం తీసుకోవాలి. ఎందుకంటే బికాస్ వీళ్ళ రెవెన్యూస్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుంది కదా. సో మారుతి ప్రైస్ హైక్ని కూడా మారుతికి అయితే మనం పాజిటివ్గానే తీసుకోవాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఈరోజు మార్కెట్ అప్డేట్ మాట్లాడుకునే ముందు 2 నెగిటివ్ అప్డేట్స్ ఉన్నాయి, ఒకటి పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వాటి గురించి మీతో మాట్లాడాలి. అండ్ ముందుగా నెగిటివ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలంటే చండీగఢ్లోని వీకెండ్స్ కర్ఫ్యూ విధించారన్నమాట. సో ఆ అనౌన్స్మెంట్ వచ్చింది ఈరోజు మార్కెట్ అవర్స్లోని. సెకండ్ థింగ్, యూపీలోని సండే రోజు లాక్డౌన్ వీళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. సో యూపీలోని సండేస్ లాక్డౌన్ కంటిన్యూ ఉన్నాయి ఇప్పటి నుంచి. అండ్ పాజిటివ్ అప్డేట్ విషయంకి వచ్చినట్టయితే మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ మాన్సూన్ నార్మల్గా ఉంటుంది, అంటే 98% మాన్సూన్ ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ చేశారన్నమాట. బేసికల్లీ మాన్సూన్ నార్మల్గా ఉన్నా లేదా ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పి అప్డేట్స్ వచ్చినా కూడా అది మనం మార్కెట్కి పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే బికాస్ మన జీడిపిలోని అగ్రికల్చర్ మేజర్ కంట్రిబ్యూటర్ కదా. సో ఎప్పుడైతే మాన్సూన్ బాగుంటుందో మన ఈవెన్ జీడిపి గ్రోత్లో కూడా చాలా మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే మాన్సూన్ రిలేటెడ్ అప్డేట్ వచ్చిందో అది మనం పాజిటివ్గా తీసుకోవాలి. అండ్ చివరిగా మనం ఈరోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే సెన్సెక్స్ 28 పాయింట్స్ పెరిగి 48,832 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 36 పాయింట్స్ పెరిగి 14,617 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. నేను ఈ వీడియోలో చెప్పిన 2 వీడియోస్ ఇక్కడ 2 కార్డులు వస్తే మీరు చూడనట్టయితే మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే ఈరోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.